మరి ఈసారి గుంటూరు తూర్పులో ఎటువంటి పరిస్థితి ఉందంటారు? తెలుగుదేశం గెలుస్తుంది. తెలుగుదేశం అభ్యర్థి పేరు తెలుసా మీకు? నజీర్ అహ్మద్. నజీర్ అహ్మదా మొహమ్మద్ నజీరా? మొహమ్మద్ నజీర్. సరే ఏదన్నా పర్వాలేదు. నజీర్ అహ్మద్ ఓడిపోయారు కదా, మరి ఈసారి వేస్తారు ఓట్లు? ఈసారి ఓడిపోయినారంటే రకరకాలుగా చేసి మోసం చేసి ఓడిపోయినారు. ఈసారి జనాలు అంత తేలిగ్గా లేరు. ఎవరు చేశారు మోసాలు? ఎవరు చేసింది? జగన్ వాళ్ళు చేసిందంతా టీవీలో మొత్తానికి మోసమే. ఒకటి కాదు అది కాదు. ఆయన ముస్తాఫా గారు 3,000తో ఓడిపోతానన్నాడు. దొంగరోడు 9 లైన్లోకి వచ్చి ముస్తాఫా గారు మా తమ్ముళ్ళు మోసం చేశాను, మమ్మల్ని అందరినీ మోసం చేశాను. అటువంటి వాడికి 14,000 మెజార్టీ వచ్చిందంటే ఏ రకంగా వచ్చింది? సరే వేసిండు, జనాలు కొంతమంది వేయకపోయినా రకరకాలుగా ఇది అయిపోయి గెలిచిపోయాడు. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంట. అన్ని చేసిండు, గందరగోళం చేసిండు. బట్ ఒక్క చోట జరిగి మనం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీయే కదా, వైసీపీకి అంత సీన్ ఎలా వచ్చింది? మరి అంత సీన్ జరిగిందంటే కేంద్రంతో కుమ్మక్కై 1,000 కోట్లు వాడికి పెట్టి గవర్నమెంట్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ముందే. లేకపోతే అంత తేలికేం ఊరికి ఏం అచ్చముక్క దాంతో జరిగేదేం కాదు. ఇప్పుడు బీజేపీ మీతో పొత్తు కట్టి దేనికి చేసిందంటే వీళ్ళని ఇప్పుడు అది కట్టడానికే పోయిన వాళ్ళు బీజేపీతో. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి చేసిందని ఇప్పుడు దొంగోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 6,000 చేర్చుకుని ఉన్నాడు. వాటితో గెలుస్తాననేది ఏమవుతానే ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు పెట్టి గెలుస్తానని ఇప్పుడు బీజేపీ వాళ్ళ సపోర్ట్ తీసుకుని వీళ్ళు అలా చేశారు ఇలా చేశారు అంటారు. నేను టీడీపీ వాళ్ళతో ఇవాళ కలిసింది. ఫస్ట్ నుంచి లేదు, 3 ఏళ్ల నుంచి. వాళ్ళు 2 సంవత్సరాల ముందు నుంచే చేరి డబ్బులు పెట్టి ఆడు కూర్చొని గందరగోళం చేసి చంద్రబాబు నాయుడు చెడ్డ చేసి బయటకు వచ్చి చేసి గందరగోళం చేసి వాళ్ళు పట్టుకున్న వాళ్ళు కావాలని చేసింది. అది ఇవాళ చెయ్యి కావాలని చేసినా కూడా జరగదు. ఈసారి గొడవలు అవుతాయి, కొట్లాడుకుని చేసి ఎదురుమల్లి తిరుగుతారు జనాలు కూడా. ఇస్తారు మరి సీసాలు తలలు పగలు సీసాలు అవన్నీ తర్వాత అప్పుడు జరుగుద్ది కానీ వాడు భూమి మీద కూడా ఉండకూడదు అన్న జగన్ ఒక్కటే. నువ్వు ఒక్కటే చెప్తా, నేను చదువుకోలేదు. నేను 5వ తరగతే చదువుకున్నా. ఇప్పుడు వాడు చీపులు ఇక్కడ 70 రూపాయలు అమ్ముతున్నాడు, 150 రూపాయలు, 10 రూపాయలు దాన్ని 200 తీసుకుంటున్నాడు. దీనికి 1800 వచ్చే కరెంటు బిల్లు 3,000 రూపాయల బిల్లు వస్తుంది. ఏది పెంచలేదు. ఇంటి పన్ను పెంచి ఇది పన్ను ఇవన్నీ తెంకపోయి ఏదో పథకాలు 10 మందికి పంచుకుంటున్నాడు వచ్చాడు. దాంతో ఏదో నేను అని పేరు చెప్పుకుంటా ఉన్నాడు కానీ జనాల సొమ్ము తెంకపోయి ఇంకొకటి పెడుతున్నాడు. ఎవరికి ఏం మేలు చేసినాడు అని చెప్పు, ఫలాన్ని మేలు చేసినాడు. జనాలకు పని 10 మందికి పనికి వచ్చేది ఏం చేసిండు ఫలాంది. నేను పథకాలు ఇచ్చాను, 99% హామీలు అమలు పరిచాను, జనాలు పేదవాళ్ళందరూ కూడా డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు వేసాను, ఈ మొత్తం చెప్తున్నాడు కదా. ఫీజు రిపర్స్మెంట్ కొన్ని పడాల్సిన వాళ్ళకి అప్పుడు కూడా పడతానే ఉన్నాయి. ఈ అమ్మాయి ఏంటంటే పేరు మార్చలేదు, ఇంకా అమ్మఒడి గాడు మొట్టబడి నాదని ఇదని గందరగోళం చేసి వాడు పెట్టిండే కానీ లేని ఏం కొత్తగా పెట్టలే, పేర్లు మార్చిపారేసాను అంతే. వాళ్ళు ఎంపీ ఎవరో తెలుసా నీకు? చంద్రశేఖర్ గారు పేరు పూర్తిగా లేకున్నారు, ఏనే పోయిండే. వైసీపీ తరఫున ఎవరో తెలుసా? వైసీపీ తరఫున ఆయన వేసానంట. ఈయన మన పొన్నూరు ఎమ్మెల్యే పిలారు రోషిని పెడుతుందంటాడా. సరే పెట్టిన ఎవరు పెట్టినా ఉండాల్సింది ఎదురుకెదురా ఎవరు గెలుస్తారు. ఎవరు ఎంపీ టీడీపీ గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. భయం లేదు. ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ సరే 1 అటు ఇటు తక్కువ ఎక్కువ రాని గెలుస్తుంది. ఈసారి జనాలు అందరూ మార్పు వచ్చింది, జరుగుద్ది. మరి పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులు బాగా సౌండ్ పార్టీ అంట కదా. సౌండ్ పార్టీ అందరూ ఈడు కిలర్ రోషి కూడా ఉండేది. ఇది అమ్మదండి హాస్పిటల్ 22 కోట్లకి. ఈసారి ఇదిగో ఈ లలిత హాస్పిటల్ వాడితే కిల్లర్ రోసేది. అప్పుడు ఆ మునుపు ఎలక్షన్ ముందు అమ్మిండి 22 కోట్లకి. వాళ్ళకి ఆస్తులు వాళ్ళ మామ ఉమారెడ్డి వెంకటేశ్వర మంత్రి పదవి చేసి కూతురు అయితే ఉమారెడ్డి వెంకటేశ్వర కూతురునే కిల్లర్ రోసి. 100 ఉన్నాయా 1000 ఉన్నాయా? వేలే, 100 కాదు, 1000 కోట్ల 100 కోట్ల కాదు. అందరూ డబ్బులు బాగానే ఇదే ఉండవు కానీ పోవడం ఈసారి వెళ్ళిపోవాలన్న పాకపోయినా కూడా జనాలు బతకడు. ఈసారి వస్తే అసలు వాడు ఎవడన్నా నాకు తెలియకడుగు. నా కొడుకు నా పొలం మీద వాడు పాస్ పుస్తకం మీద వాడు ముద్ర వేసుకోవడానికి అసలు ఎవడోడు అని నాకు తెలియకడుగు. మా తాత సంపాదించి నాకు 1 ఎకరా ఇచ్చింది అనుకో. ఎన్నిసార్లు చేసి ఇదివరకు నా చిన్నప్పుడు ఒకసారి సర్వే చేసి పుస్తకాలు ఇచ్చిండు వాళ్ళు. గాంధీ గారు బొమ్మాయి సర్వే పుస్తకాలు ఇచ్చిండు. అసలు ఈ నా కొడుకు ఎవడని నాకు తెలియకడుగుతా. నా పొలం మీద హక్కు వాడికి ఎవడు. ఇప్పుడు అది అమ్ముకున్నాడు, వాడమ్మ మొగుడిదా మందేది జనాలు ప్రజల సొమ్మది తాకట్టు పెట్టండి. ఇప్పుడు అదే సచివాలయం వాడమ్మ మొగుడిది కాదు. అది నీకు ఉంది నాకు ఉంది, ప్రజలందరూ మన డబ్బు కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో కట్టిన ఆస్తి, అది ప్రజల ఆస్తి. సో వాడు నా కొడుకు ఎవడని కూడా వాడు తాకట్టు పెట్టాను. ప్రజలు పిచ్చోళ్ళు అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడ తప్ప అంతగాని వాళ్ళ అమ్మ మొగుడు కాదు, వాళ్ళు కూర్చోడానికే హక్కు. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు టీవీలు పెట్టినా ఏడ పెట్టినా కూడా వాడు భూమి మీద కూడా ఉండకూడదు. వాళ్ళ బాబాయిని చంపినోడు వాడు రాజకీయ నాయకుడు. ఇంకా కొంతమంది ఏదో బాబాయిని చంపారా లేకపోతే వీళ్ళు చెప్తున్నారా? ఎవరు చెప్పేది? నేను ఒక్కటి చెప్తాను. ట్యూబ్ లో వాడిని బాగా చూసినా. చచ్చిపోయిన తర్వాత 4:30 వాళ్ళ బాబాయిలు ఇంటికి కనీసం కళ్ళు కొన్నిటి రాలా. చంద్రబాబు నాయుడు చంపిండు, వాళ్ళు చంపినారు అన్నారు కానీ మా బాబాయ్ చచ్చిపోయింది. అసలు ఎందుకు చచ్చిపోయింది అనేది కూడా వాళ్ళ నోట్లో కళ్ళ నుంచి నీళ్లు కూడా రాలా.
అదే పెద్ద పెద్ద వాళ్ళు ఉండే నాకన్నా ఉంటే ఉండొచ్చు కూడా కానీ కోడి కత్తి కేసు ఏంటి? వాడికి ఎత్తుకేసి అది అందరికి తెలిసిందే. వాడే చెప్తున్నాడు. వాడు అడ్డం పెట్టుకొని చేసింది కూడా వాడిని వెంకపై లోపల ఇంకా పాపం ఏడిపించి నేను ఏదో బెయిల్ మీద బయటకు వదిలిపెట్టిండ్రు అంతేగాని ప్రజలకు పనికొచ్చే పని అనేది చేయలే. గల్లా జయదేవ్ ఎందుకు వెళ్ళిపోయారు ఈ నుంచి? అల్లా జయదేవ్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే పాపం వాడికి వేల కోట్లు పెట్టి వాళ్ళ అబ్బ తరం చేసే వీళ్ళ అబ్బ కన్నా ముందు నుంచి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని కూడా అన్ని అడ్డం పెట్టి కంపెనీకి పోయి గందరగోళాలు చేస్తే దింకెళ్ళంట తెలంగాణ పోయి అలా పెట్టి జగన్ బెదిరిస్తే పోయాడా? బెదిరించిందని కంపెనీకి అటాచ్ చేసి గందరగోళం చేస్తేదండి. నేను విన్నది ఏంటంటే నరేంద్ర మోదీని మిస్టర్ మోదీ అని చెప్పి అన్నాడు అని చెప్పి అంటున్నారు. ఈ మోడీ ఆ మోడీ అందరు కలుసుకొని పోయి దాన్ని అటాచ్ చేసింది. ఈడే చేసింది వాడు కాదు. ఆయన హయాంలో ఏమైనా చేశాడా ఇలా? ఎంపీలు చేసేది ఏముంది అంతా ఎమ్మెల్యేలే కదా ఇరగదీసేది. కానీ పైనుంచి ఫండ్స్ తీసుకొస్తారు కదా. వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలకి పోతే వాళ్ళ కోటాలు వాళ్ళకి పోతే ఎవరు కోట వాళ్ళు చేసుకోవడం దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అంతవరకు అది ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటారు కూటమికి? ఏది కూటమికి ఎన్ని వస్తాయో ఇంకా 10 రోజులు ఆగితే కానీ అర్థం కాదు. ఎన్ని వచ్చేది ఎన్ని పోయేది. 175లోనా 140 వస్తాయి. 140 వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. అసలు కరెక్ట్ గా నిక్కిచ్చే ఎలక్షన్ పోలింగ్ జరిగితే వాడికి 20 సీట్లు వస్తాయి. ఈ దొంగోట్లు రాపించుకొని అందరికీ కొన్ని మూలల్లో జరిగి ఉన్నాయి కాబట్టి ఇంకొక 20-30 వస్తాయి. అందుకని న్యాయం ప్రకారం అయితే అది నాకు తెలిసిన వరకు చెప్తున్నా. అది ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు? ముస్తఫా 2 సార్లు గెలిపించారు కదా, ఏమైనా చేశారా మీకు? ముస్తఫా గారు 2 సార్లు గెలిచాడు. కానీ అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేదు, ప్రతిపక్షం కూడా ఏం చేయలేదు మాకు. కానీ ఆయన మీద వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయి నిలబెట్టాడు. అమ్మాయి పేరేంటి? అదే ఫాతిమా. ఫాతిమా నిలబెట్టాడు. అయినా కూడా ప్రజల్లో యాంటీ మట్టి తగ్గలేదు. అంత విపరీతంగా వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి? అభివృద్ధి లేదు. ఆ అభివృద్ధిని పరుచుకోవట్లేదు. ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి, కొద్ది శాంతి భద్రతలు బాగలేవు. శాంతి భద్రతలు బాగలేదంటే ఏమైనా రౌడీజం చేశాడా? అంటే ఎమ్మెల్యే రౌడీజం కాదు, పార్టీలో ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కొద్దిగా భయపడుతున్నారు. లోకల్ నాయకులు భయపడుతున్నారు. పొద్దున్న తెల్లారి అని భయపడుతున్నారు. ప్రజలు బిక్కి బగుతున్నారు. కానీ ఎవరు బయటికి రావట్లేదు. ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అందువల్ల సైలెంట్గా ఉన్నారు. ఓటు అనే ఆయుధం, ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఓటు అనే ఆయుధంతో టీడీపీని ఎప్పుడు గెలిపించుకుందాం కూటమిని ఎదురు చూస్తున్నారు. అది అయితే ఇప్పుడు మొహమ్మద్ నజీర్ ఆయన పేరు, టీడీపీ తరఫున పోటీ చేసే ఆయన పేరు మహమ్మద్ నజీర్. యువకుడు, విద్యావంతుడు. పోయినసారి మరి ఓడిపోయారు కదా, 22,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు కదా. పోయినసారి ఆయన అంటే ఎన్ని ఓడితేనే ఓడిపోవచ్చు, కానీ ఆయన మీద కొద్దిగా సానుభూతుంది. పోయినసారి ఓడిపోయాడు కాబట్టి ఆయన మీద ప్రజల్లో సానుభూతుంది. వాళ్ళ మైనార్టీల్లో కూడా ఆయనకి సానుభూతి బాగా పెరిగింది. ఇప్పుడు ఈసారి ఆయన గెలిపించుకోవాలి. మనం ఈ టౌన్ అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి అంటే టీడీపీ అంటే అభివృద్ధి కాబట్టి ఆ ఎమ్మెల్యే గెలిస్తే ఒక్కటే కాదుగా, టీడీపీ, జనసేన, బీజేపీ 3 కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కలవటం వల్ల భారీ మెజార్టీతో గెలుస్తారని మేము టీడీపీ అభిమానంగా నేను చెబుతున్నా. ఇక్కడ ఓటింగ్ ఎవరిది ఎక్కువ? మైనార్టీలదే కదా. ఓటింగ్ మైనార్టీలు అయినా సరే ఈ ఆర్యవైశ్యులు, బ్రాహ్మలు, మార్వాడీలు మైనార్టీలు ఎక్కువ కదా. బీజేపీతో కలిసారు కదా, మరి మైనార్టీలు వేస్తారా? మైనార్టీలు ఇప్పుడు ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. మైనార్టీలు ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలిస్తుంది కాబట్టి మన దేశాన్ని. ముస్లింల్లో ఆ వ్యతిరేకత పోయింది. నిన్న మొన్నే కదా బయటకు వచ్చారు వీళ్ళందరూ కూడా. కానీ పెద్దలు ఏంటంటే యూత్ని బీజేపీని బూచిగా చూపించి వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నారు. కానీ అంటే యువకులు ఎంటలా, చదువుకున్న యువత ఎంటలా. అది మరి చదువుకున్న యువత వినట్లేదని చెప్పి అంటున్నాం. బీజేపీలో చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులే. ఏం చేస్తున్నారు? బయటకు వచ్చి మందిర్ మసీద్ అని చెప్పి గొడవలు పెడుతున్నారు. అది జనాలు అనుకుంటున్నారు. నిజంగా చేస్తున్నారా లేదా? అది అయింది. మందిరం నిర్మించుకున్నారు. రజాకార్ సినిమా ఒకటి రిలీజ్ చేశారు. అది మందిరం అయిపోయింది, నిర్మించుకున్నారు. కానీ బీజేపీ వచ్చినది ఎక్కడ మత కలహాలు లేవు. అందరూ ఎవరు బతుకులు పోతున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఇబ్బంది లేదు. అది అయితే మరి ఇప్పుడు ఈసారి ఎంత మెజార్టీ రాబోతుందంట మొహమ్మద్ నజీర్? మెజార్టీ దాదాపు పోయినసారి ఓడిపోయిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుంది. 22,000 ఓడిపోయిందంతా. ఈసారి దాదాపు 30,000 పైన మెజార్టీ గెలుస్తాడు. నూరి ఫాతిమా అంతా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలవం వల్ల ఈయన భారీ మెజార్టీతో గెలుస్తాడు. నూరి ఫాతిమా అంత వీకా? క్యాండిడేట్ వీక్ అంటే మహిళను పెట్టారు. ఆయన మీద వ్యతిరేకత ఈ క్యాండిడేట్ మీద చూపిస్తున్నారు ప్రజలు.
ప్రభావం పడుతుందంట. అంటే 10 సంవత్సరాలు ఆయన మీద వ్యతిరేకత, ఆయన కూతురే కదా అనే లెక్కలో ఆయన చేయనప్పుడు ఏమేం చేస్తుంది, ఈమెల్ని వద్దని అని ప్రజలు అనుకుంటారు. అసెంబ్లీ ఓకే, పార్లమెంట్ ఎవరు గెలుస్తారంట? పార్లమెంటు అక్కడ వైసీపీ వీకెండ్ పెట్టారు, క్యాండిడేట్ దొరకలేదు. ఇద్దరు క్యాండిడేట్ల పేర్లు చెప్పు. పెమసాని చంద్రశేఖర్, డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ టీడీపీ, వైసీపీకి కిలార్ రోషి గారు వీక్ క్యాండిడేట్, పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన బలమైన క్యాండిడేట్. ఆయన అసలు ఇంతకుముందు పోటీ చేయలేదుగా, పోటీ చేయకుండానే బలం అని చెప్పారు, అలా చెప్తావు నువ్వు? పోటీ చేయకపోయినా ఆర్థికంగా బాగా బలంగా ఉన్నాడు, విద్యావంతులు కానీ మేధావులు కానీ అందరూ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ ఆయన కావాలి. ఇప్పుడు ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఎంత వస్తుంది అంటావు ఆయనకు మెజార్టీ? లక్షల మెజార్టీ వస్తుంది.